అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు రాజ్య సభలో రాజు కత్తితో ప్రాక్టీస్ చేస్తుండగా తన చేతి వేలు ఒకటి కట్ అయిపోతుంది. అది చూసిన మంత్రులు అందరూ చాలా కంగారు పడ్డారు. అందులో ఒక మంత్రి ఏం బాధపడొద్దు రాజుగారు, అంత మీ మంచికే అని అంటాడు. అది విన్న రాజు ఆ మంత్రిని కరసాలలో బంధించండి అని అంటాడు. అప్పుడు కూడా ఆ మంత్రి అంత నా మంచికే అని అంటాడు. ఇతను పిచ్చివాడిలా ఉన్నాడు, పోయి బంధించండి అని అంటాడు. మరుసటి రోజు రాజు వేటకు అడవికి వెళ్తాడు. ఆ అడవిలో అడవి జాతి అనే తెగ నివసిస్తుంది. వేటకు వెళ్లిన రాజును ఆ జాతి వారు బంధించి ఆ గ్రామ దేవతకు బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్తారు. ఆ తెగ యొక్క రాజు ఇతనిని చూసి ఇతనికి ఒక వేలు లేదు, ఇతనిని బలి ఇవ్వకూడదు అని చెప్పి అతనిని విడిచి పెట్టేస్తారు. వెంటనే ఆ రాజుకు తన మంత్రి అన్న మాట గుర్తుకు వస్తుంది. వెంటనే రాజ్యానికి వెళ్లి ఆ మంత్రిని అడుగుతాడు, నువ్వు చెప్పిన మాట నిజమే మంత్రి గారు, నాకు మంచే జరిగింది కానీ మీకు మంచి జరగలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి ఇలా అంటారు, మీరు నన్ను బంధించకపోతే మీతో పాటు వేటకు నన్నే తీసుకొని వెళ్తారు కదా, అప్పుడు మిమ్మల్ని వదిలేసి నన్ను బలి ఇచ్చేవారు కదా రాజు గారు అని చెప్తాడు. ఈ కథలో నీతి ఏంటి అంటే మనకి అంత మంచే జరుగుతుంది అనుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి.